బ్రేకింగ్ న్యూస్ ఏపీ సీఎం ఢిల్లీలో పర్యటిస్తూ ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారాయన. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఆమెతో చర్చించనున్నారు. నిర్మలాతో సమావేశం తర్వాత చంద్రబాబు అమిత్ షాను కలవనున్నారు. అలాగే ఎన్డీఏ తరఫున రేపు చంద్రబాబు పవన్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. గన్నవరం నుంచి రేపు పవన్ కళ్యాణ్ ముంబైకి వెళ్తారు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము, ఏపీ సీఎం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. ఆయన రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఆమెతో చర్చించనున్నారు. నిర్మలాతో సమావేశం తర్వాత చంద్రబాబు అమిత్ షాను కలవనున్నారు. ఎన్డీఏ తరపున రేపు చంద్రబాబు అలాగే పవన్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు ఇద్దరు. అలాగే గన్నవరం నుంచి రేపు పవన్ కళ్యాణ్ ముంబైకి వెళ్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివ, ప్రస్తుతం చూస్తున్నాము చంద్రబాబు నాయుడు నిర్మలా సీతారామన్తో భేటీ కాబోతూ ఉన్నారు. సో ఎలా ఉండిపోతుంది భేటీలో, ఏ విషయాలు చర్చించనున్నారు నిధులకు సంబంధించి ముఖ్యంగా? రైట్, ప్రధానంగా మనుష ఢిల్లీ పర్యటనలో ప్రధానంగా చంద్రబాబు ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నిర్మలా సీతారామన్ సఫ్దర్జంగ్లో ఉన్న నిర్మలా సీతారామన్ నివాసానికి వచ్చారు. ప్రజెంట్ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల గురించి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించబోతున్నారు. గతంలో ఏదైతే కేంద్ర బడ్జెట్లో భాగంగా ఇటు అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి 15,000 కోట్లు కానీ, ఇటు పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నట్టు కూడా బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో నిర్మలా సీతారామన్ నిధులు కేటాయించింది. దానికి సంబంధించి త్వరితగతిన ఆ నిధులను విడుదల చేయాలంటూ కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్ళబోతున్నారు. దీనితో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, రాష్ట్రం ఆర్థికంగా ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనే అంశాలను కూడా ప్రధానంగా నిర్మలా సీతారామన్ దృష్టికి చంద్రబాబు తీసుకువెళ్ళబోతున్నారు. దాదాపు 15 నిమిషాలు అవుతుంది చంద్రబాబు నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. ప్రజెంట్ మనం నిర్మలా సీతారామన్ నివాసం ఉంటున్నాం. చంద్రబాబుతో పాటు ఇటు పార్లమెంటరీ పార్టీ నేత, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా చంద్రబాబు వెహికల్లోనే నిర్మలా సీతారామన్ నివాసానికి వెళ్ళారు. వీరితో పాటు మాజీ ఎంపీ, రాజ్యసభ మాజీ ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, హరిప్రసాద్, మొత్తం టీడీపీకి సంబంధించిన ఎంపీలు, 4 ఎంపీలు చంద్రబాబుతో పాటు నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గతంలో గత 5 సంవత్సరాల పాలనా కాలంలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కుదేలైంది. రాష్ట్రానికి ఆర్థిక సహకారం, అమరావతి, పోలవరం నిర్మాణానికి నిధుల అంశంపై నిర్మలా సీతారామన్తో చంద్రబాబు ప్రజెంట్ చర్చిస్తూ ఉన్నారు. ఏదైతే ఇటీవల కూడా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్లకు సంబంధించి నిధులకు సంబంధించి కూడా గతంలో ఏడీబీ బ్యాంక్ సంబంధించిన అధికారులు కూడా అమరావతిలో పర్యటించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో కూడా వారంతా పరిశీలన చేశారు. తర్వాత మరోవైపు గత పర్యటన సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు అర్ధరాత్రి సమయంలో కూడా భేటీ అయ్యారు. దానికి సంబంధించి కూడా దాదాపు గతంలో ఏదైతే రీఎంబర్స్మెంట్ కింద పోలవరం నిధులకు సంబంధించి రీఎంబర్స్మెంట్ కింద 800 కోట్లు, మరోవైపు ఇప్పుడు కొత్తగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 2,000 కోట్లను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిధులను కూడా త్వరితగతిన విడుదల చేయాలి అంటే ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి నిధులు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వానికి అందలేదు, ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి. దీనికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అంటే ఆర్థిక శాఖ నుంచి నిధులని కూడా విడుదల చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ నిధుల విడుదలకు ఆర్థిక శాఖ మంత్రి నిర్ణయం తీసుకోవాలి, త్వరితగతిన విడుదల చేయాలనేది నివేదికను కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన నివేదికను నిర్మలా సీతారామన్కు అందించబోతున్నారు. ఇక రాష్ట్రంలో గతంలో ఏదైతే గత 5 సంవత్సరాల పాలనా కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాయితీల రూపం నుంచి వచ్చే నిధులను దుర్వినియోగం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీల నుంచి వచ్చే రూపంలో వచ్చే నిధులను వినియోగించుకోలేదు. అవి అలాగే వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి గతంలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాష్ట్రం అత్యంత దారుణమైన పరిస్థితి, ఆర్థిక దుస్థితిని ఎదుర్కొంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో రాయితీ రూపంలో వాటన్నింటినీ కూడా మేము సక్రమంగా సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అటువంటి నిధులు ఏమైనా ఉంటే విడుదల చేయండి. ఏదైతే అంటే ఆ రేషియో 75-25 రేషియోలో ఏదైతే
ఉంటుందో ఆ రేషియో ప్రకారం అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 75%, రాష్ట్ర ప్రభుత్వం 25% నిధులను రెండు కలుపుకుని వినియోగించాలి. కాబట్టి ఆ విధంగా అటువంటి నిధులు ఏమైనా ఉంటే ఆ నిధులను విడుదల చేయాలి, రాష్ట్ర అభివృద్ధికి ఆ నిధులను వినియోగించుకుంటామంటూ కూడా చంద్రబాబు ఇటువంటి విషయాలను కూడా నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే రాష్ట్రానికి ఆర్థిక సహకారం నీకు అన్ని శాఖలకు సంబంధించి ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా అన్ని శాఖలకు సంబంధించిన నివేదికలు చంద్రబాబు తెప్పించుకున్న నేపథ్యంలోనే అన్ని శాఖలకు సంబంధించి కూడా అన్ని శాఖల్లో అవినీతి అక్రమాలు జరిగాయి, ఆర్థికంగా లోటు ఉంది, అన్ని శాఖలకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అన్ని శాఖలకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇటు ఆర్థిక పరిస్థితి కూడా అత్యంత దారుణంగా తయారైంది. అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలన్నా రాష్ట్ర ఖజానాలో, ప్రభుత్వ ఖజానాలో నిధులు ఉండాలి. ఆర్థికంగా ఆ నిధులు లేకపోవడం, అప్పులు పాలైపోవడం, వీటన్నింటినీ కూడా గత పర్యటనల సందర్భంగా కూడా ఇటు ఆర్థిక శాఖ మంత్రిని దృష్టికి తీసుకువెళ్లారు, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి కూడా తీసుకుని వెళ్లారు. వారి స్థాయిలో వారితో చర్చలు జరిపారు. ఇటు కేంద్ర మంత్రులు కలిసినప్పటికీ ఆ శాఖలకు సంబంధించిన నిధులు విడుదల చేసేది ఆర్థిక శాఖ కాబట్టి ఆర్థిక శాఖ దగ్గరే నిధులన్నీ ఉంటాయి. కాబట్టి ఆర్థిక శాఖ కూడా చొరవ తీసుకుని నిధులను విడుదల చేయాలి, రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రానికి ఆర్థికంగా సహకారం అందించాలనేది ప్రధానంగా చంద్రబాబు నిర్మలా సీతారామన్తో చర్చిస్తున్నారు. దానికి సంబంధించి ప్రధానంగా ఏదైతే గతంలో ఇచ్చిన హామీలు, రాష్ట్ర విభజన సమయంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ విభజనకు సంబంధించిన నిధులకు సంబంధించి కానీ ఇతరేతర పథకాలకు సంబంధించిన నిధులకు సంబంధించి కానీ వీటన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సహకారాలు ఈ ఆర్థికంగా వచ్చే ఈ రాష్ట్రాలకు అంటే రాయితీల రూపంలో రాష్ట్రాలకు అంటే అన్ని రాష్ట్రాలకు కేవలం ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రాయితీల రూపంలో కొన్ని నిధులు వస్తాయి. ఆ నిధులను కూడా విడుదల చేస్తాయి. అంటే వచ్చే వాటిలో కొంతమేరైన ముందు నిధులను విడుదల చేయడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కానీ రాష్ట్ర సంక్షేమానికి కానీ వినియోగించుకునే విధంగా అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్రం అన్ని విధాల ఆర్థికంగా సహకారం అందించాలి. మరి ముఖ్యంగా అమరావతి రాజధాని 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని చేస్తామని చెప్పి చంద్రబాబు చెప్పారు. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఈ 5 సంవత్సరాల కాలం గత 5 సంవత్సరాల కాలంలో అమరావతి అభివృద్ధి అనేది కుంటుపడింది. మరోవైపు రాష్ట్ర అభివృద్ధి కూడా ఆర్థికంగా కానీ ఇటు అభివృద్ధి పరంగా కూడా వెనుకబడింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి కూటమి అధికారంలో ఉన్న నేపథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్లాలనే యోచనలో చంద్రబాబు అలాగే కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలి, ఆర్థికంగా ఆదుకోవాలనేది నిర్మలా సీతారామన్ కు వివరించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే నిర్మలా సీతారామన్ తర్వాత అమిత్ షాను కూడా కలవనున్నట్లుగా కనిపిస్తుంది. అండ్ ప్లాన్ లో కూడా అమిత్ షాను కలవడం ఉంది. అలాగే దీంతో పాటు ఎన్డీఏ తరపున కూడా ప్రచారంలో పాల్గొంటారు అని కూడా చెప్తూ ఉన్నారు. సో పాల్గొంటే పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు ఇద్దరు కలిసి ప్రచారంలో పాల్గొనబోతూ ఉన్నారా? ఎలా ఉంది దీనికి సంబంధించి? రైట్, ఇప్పుడు నిర్మలా సీతారామన్తో భేటీ ముగిసిన తర్వాత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో కూడా చంద్రబాబు భేటీ అవుతారు. అంటే చంద్రబాబు అధికారిక నివాసమైన సీఎం నివాసం జన్పత్ 1కే విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ వస్తారంటూ కూడా సమాచారం అందుతుంది. అంటే చంద్రబాబు వారి నివాసానికి వెళ్లకుండా విదేశాంగ శాఖ మంత్రి జయశంకరే వచ్చి చంద్రబాబును కలిసి దానికి కొన్ని విషయాలపై ప్రధానంగా ఇద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు మీరు అన్నట్లుగా అమిత్ షాతో కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది. కానీ ప్రజెంట్ అమిత్ షా ఇటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఆ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత లేట్ నైట్ అయినా కలిసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు ఈ భేటీలు ముగిసిన తర్వాత కేంద్ర మంత్రులతో భేటీలు ముగిసిన తర్వాత రేపు ఉదయం ఒక ప్రముఖ దినపత్రికకు సంబంధించి ఇంటర్వ్యూ ఉంది. ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి మహారాష్ట్రలో తెలుగు ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతాల్లో పర్యటించి ఇటు బీజేపీ అభ్యర్థుల తరపున అంటే బీజేపీకి సంబంధించి కానీ ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి తరపున చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మహారాష్ట్రలో పర్యటించి బీజేపీ తరపున అలాగే ఎన్డీఏ కూటమి తరపున ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వారికి తరపున అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. మౌనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద బిగ్ శివ.